కువైట్ సిటీ. ఇది మిరనమాల కాదు, మిరనమాల దాటేహం. సారీ. నైట్ వ్యూ. బాగా ఇదంతా రవర్స్ వచ్చేసింది మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇదంతా కువైట్ సాల్మియా. సాల్మియా నైట్ వ్యూ. రమదాన్ ఫాస్టింగ్లో అయినా కానీ వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం చేతులన్నీ కాలిపోయినాయి. భోజనాలు వేడి వేడి చేసి సీనియర్లు పట్టుకెళ్ళాం. చేతులు మొత్తం మంట వచ్చేస్తున్నాయి. 4 సీనియర్లు మోసుకుని వెళ్ళాం. నేను ఒక్కనే 4 సీనియర్లు మోసుకుని వెళ్ళాను 4వ ఫ్లోర్లోకి. లిఫ్ట్లో పెట్టుకుని ఒకటి లిఫ్ట్లో పెట్టుకొని లిఫ్ట్ బయట పెట్టి 2 లిఫ్ట్లో పెట్టి, అదేమి లిఫ్ట్ చిన్నదే. ఆ పక్కనే బీచ్. అది చేతులు లాగేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం పొద్దున్నుండి అడవడి ఇదంతా సందువ లేకుండా ఎన్ని 4, 8, 9, 10, 12, 14 సందువలు, 4 సీనియర్లు. మా ఇంట్లో 4 సందువలు తీస్తారులే. ఇప్పుడు ఏ కెమెరా కొట్టేద్దాం ఏంటో తెలియదు. ఇప్పుడు ఫోన్ చేతట్టుకుని వీడియో తీసేస్తున్నాను నేను. పెట్రోల్ బంక్ చూసారా? లైటింగ్ అదిరిపోయింది. కువైట్లో లైటింగ్ దింపేస్తుంది. మా బండి చూసారా? ల్యాండ్ క్రూయిజర్ 2X'లో వెళ్ళిపోయింది. ఇవన్నీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ ఇవన్నీ. బ్రిడ్జ్. అబ్బా, ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇంటికి కరెక్ట్గా 10 నిమిషాలు వెళ్ళిపోతాం. 160 ఇచ్చాడు స్పీడ్. అక్కడ 10 నిమిషాలు కూడా పట్టదు. ఎందుకంటే రోడ్లు ఖాళీ ఉంటాయి. ఒకటి జాతకు తొక్కు అంటే పోయి బాబోయ్, రోడ్లు ఖాళీ లేవు. అలా ఉన్న ట్రాఫిక్ 73లో వెళ్తుందండి. 89, 90, 95, 97, 99, 100. సింపుల్ 100 ఎక్కింది కదా, కొట్టచ్చు. కానీ చేతి ఫోను, చేతి వీడియో ఎలా అవుతుందో ఏంటని లేదు. ఓ సారీ, 80 ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను 100లో వెళ్ళిపోతున్నాను. 120 ఎదరొచ్చినట్టున్నాడు. అయ్యో, నేను ఏమన్నా వెళ్ళిపోతున్నాను, మొత్తం దూసుకుంటాను. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత 120 ఎత్తాడు స్పీడ్. లాగాలి. అక్కడ కెమెరా ఉంటుంది, జాగ్రత్తగా ఫోన్ కింద పెట్టుకోవాలి, లేదంటే ముక్కలు ఫై వేస్తాడు. మామూలుగా 7 ముక్కలు మొన్న ₹1,00,000 కట్టాను. ఇంకో 1,00,000 నేను సిద్ధంగా లేను. లైటింగ్ చూడండి ఫ్రెండ్స్, క్వైట్ డిజైన్.
కనిపించే బ్లూ లైట్ల కెమెరాలో దాటేస్తాం ఫ్రెండ్స్. కెమెరాలో 120 కొడదాం, లాక్ కొడదాం అంటే కంగారు ఎందుకు అనిపిస్తుంది. నాకు ఆకలేస్తుంది పక్క నుంచి, అందుకని ఇంత ఫాస్ట్గా వెళ్ళవలసి వస్తుంది. చాలా భయంకరమైన ఆకలేస్తుంది నాకు. ఈరోజు మా అమ్మని పెద్ద కోడి కొబ్బరి అన్నం వండమన్నాం. మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు. రేపొద్దున మా ఫ్రెండ్ బర్త్డే, అందుకు రేపొద్దున డ్యూటీకి వెళ్ళిపోతాడు. అందుకని వాడికి తెమలదని, వాడికి కుదరదని నేను ఈరోజు పురమాయించుకున్నమాట. బిర్యానీ కాదు, కొబ్బరి అన్నం, పెద్ద కోడి. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇటు టవల్ చూసారా, కువైట్ ఫ్లాగ్స్ లైటింగ్. అది మన ఇండియా కూడా ఇలా డెవలప్ అవుతే మనం ఒకటి కింద పని చేయాల్సిన అవసరం మనకు ఉండదు. కువైట్కి వచ్చి ఎన్నో అవమానాలు అన్నీ పడతాం. పొద్దున్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాం, పొద్దున్న ఏం తినలేదు, బయట ఏం తినకూడదు కాబట్టి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా అమ్మ కొబ్బరి అన్నం, నాటుకోడి కూర, చేపల ఫ్రై వండింది, తినేయటమే. మందే లేటు. మన బండి లాగానే 120 లాగదండి. ఎవరో కూడా పిల్ల బచ్చగా వచ్చేస్తున్నారు. 120 లాగుతానా అండి. అమ్మగారు కూడా ఒప్పుకుంటలేదు, వద్దు అంటుంది. అది వద్దన్నప్పుడు మనకి ఎందుకంటే 120. ఈ రోడ్డు బాగోలేదు ఫ్రెండ్స్. 140 ఎక్కొచ్చు, ఆ మిడిల్ లైన్లో ఉంటాయి కానీ బాగోలేదు రోడ్డు. కుదలు కింద. ఇదేం కొత్త బండి, మన హీరో రాలేదు. భోజనం పట్టుకెళ్ళాం కదా, అందుకే పెద్ద బండి వేసుకుని వెళ్ళాను. ఇది న్యూ మోడల్ 2025 ఆఖరిలో అనమాట. 2025 ఆఖరిలో వచ్చింది, తీసుకున్నారు. ఇది మోడల్ మారిపోద్ది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.